నమస్తే అండి, వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈరోజు అనగా జ్యేష్ఠ ఏకాదశి. నేడు గాయత్రీ మాత జయంతి కావున గాయత్రీదేవి గురించి విశేషాలు తెలుసుకుందాం. గాయత్రీ మాత సకల వేద స్వరూపిణి, అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రీ మంత్రం మూల మంత్రం. తల్లి 5 ముఖాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, రుద్రుడు ఉంటారని తెలుస్తోంది. ఆ అమ్మ ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయంకాలంలో సరస్వతిగాను పూజింపబడుతుంది. గాయత్రి ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆదిశంకర్ల వారు గాయత్రీ మాతను అనంత శక్తి స్వరూపిణిగా అర్చించారు. గాయత్రి మంత్రం జపం చతుర్వేద అంటే 4 వేదాలు పారాయణం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. వాల్మీకి రామాయణానికి మూలధారం గాయత్రి మంత్రమే. గాయత్రి మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు. 4 వేదాలలో గాయత్రితో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతారు. గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం బీజాక్షరమని, మహిమాన్వితమైనదని విఘ్నుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచించబడినది. ఓం భూర్భువస్సువః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం పరమేశ్వరుడు సర్వరక్షకుడు. భూః సత్స్వరూపుడు, ఉనికి కలవాడు. భువః చిత్స్వరూపుడు. స్వాహ ఆనంద స్వరూపుడు. తత్ అట్టి సచ్చిదానంద లక్షణమైన పరమేశ్వరుడు. సవితుః ఈ సృష్టికర్త. వరేణ్యం సుఖస్వరూపుడు అగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు. భర్గః శుద్ధ స్వరూపుడు, పాపరహితుడు. దేవస్య అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్య స్వరూపం. ధీమహి హృదయాంతరాలలో ఆత్మలో ఏకమై యః ఆ పరమేశ్వరుడు. మా బుద్ధులను ప్రచోదయాత్ సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యర్థాయ శ్రేయములను పొందు సామర్థ్యం చేయుగాక. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూసేయండి. సర్వే జన సుఖినో భవంతు.